సహించలేకే మేము బాధపడుతున్నాం. మేమిరువురం తండ్రి కొడుకులమైన ఇప్పుడు ప్రత్యర్థులు. భారతదేశైక ధనుర్ధరుడైన పార్థుని కుమారుడు బాంధం పేరుతో చేతులు జోడించడం నేను సహించను. ఆ వర్చస్సు, ఆ తేజస్సు అంతా తమవే. సమరంలోనూ అంతటి వాడలేనే ఉన్నాడు. సంతోషమే. సమయోధుడైన కుమారునితో సంగరంలో లభించే జయాపజయాలు బాంధవ్యాన్ని పరిగణించిన ప్రాభవాంతుడు, కందల్పుడిని గౌరవించిన గర్వాన్మతుడు. ఎవరినైనా ఆ భారత సంగ్రామ వీరుడే. స్వామి నిన్ను ఆదరించలేదా? ఏమన్నారు నాయన? ఒళ్ళు తెలియని వారు ఏమైనా అంటారు. నీవు నా కుమారుడివే కాదన్నారు. తిరిగి పొందవని అధిక్షేపించారు. నేనప్పుడే చెప్పాను, వారు ఇలా అవమానిస్తారని నాకు తెలుసు. కథనరంగంలో కన్నులకు కప్పిన గర్వాంధకారం బదిలిస్తాను, కనువిప్పు చేస్తాను. ప్రతీకారం చేసే వరకు ఈ